నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ఆ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి ఐఎఫ్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 8 గంటల పని విధానం స్థానంలో 12 గంటల పని వచ్చింది. కార్మిక చట్టాలు మార్చేసి 4 లేబర్ కోడ్లు తెచ్చిండు. దానివల్ల మొత్తం కార్మికులందరూ యొక్క బతుకులు అతలాకుతలమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి సమాన పనికి సమాన వేతనం కానీ కనీస వేతనం 26,000 ఉండాలని చెప్పి, అదేవిధంగా దేశాన్ని అప్పుల కుంపగా నరేంద్ర మోడీ మార్చిండు. వీటన్నిటినీ మాయ చేయడం కోసము హిందూ మతం అనే పేరు ముసుగులో ఇవాళ దేశాన్ని మొత్తం 2 ముక్కలు చేసినటువంటి కుట్ర చేస్తూ ఉండు. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తూ ఉండు. దానివల్ల హిందువులకు కూడా తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది. ఉపాధి పోతుంది, ఆకలి సమస్య వస్తుంది. కాబట్టి అందరం కూడా ఇవాళ అధికారంలో ఏ పార్టీ ఉన్నా కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తే వాటికి వ్యతిరేకంగా పోరాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి దయచేసి దేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా, మన ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు రైతులు కూడా జూలై 9న జరిగినటువంటి సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఉన్నాం. ఈ జూలై 9 తారీఖు నాడు ఉదయం 11 గంటలకు అంగడి బజార్లో అక్కడ సభ జరిగి అనంతరం ఊరేగింపుగా అంబేద్కర్ చౌరస్కి వస్తాం. కాబట్టి అన్ని రకాల కార్మికులు, అదేవిధంగా సాంఘీభావం తెలిపినటువంటి రైతులు కూడా అక్కడికి వచ్చి సంపూర్ణ మద్దతు తెలియజేసి సమ్మెకు విజయవంతమైనట్టు సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. భారతదేశ కార్మిక వర్గం అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి హక్కుల్ని నరేంద్ర మోడీ, ఆదాని, అంబానీ లేదా విదేశీ కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చే విధంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి అమలు చేయాలని చూస్తున్నాడు. ఇది చాలా అన్యాయమైంది, దుర్మార్గమైంది. ఎందుకంటే 4 లేబర్ కోడ్లు కనుక అమలైతే దేశానికి స్వతంత్రం రాకటే ముందు కార్మికులు ఎట్లయితే బానిస బతుకులు బతికిరో అటువంటి ప్రమాదం ఉంది. అంతేకాకుండా తెలంగాణలో 7 లక్షల మంది బీడీ కార్మికులు బీడీ పరిశ్రమను నమ్ముకొని జీవిస్తున్నారు. తాను కుటీర పరిశ్రమలు కాపాడుతానని, మహిళలు ఆర్థికంగా నిలదొక్కునే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తానని అనేక రకాల వాగ్దానాలు చేసిండు. బీడీ పరిశ్రమపై జీఎస్టీ విధించడం వల్ల బీడీ పరిశ్రమ పూర్తిగా విధ్వంసానికి గురై ఉపాధి అవకాశాలు లేకుండా పోయే ప్రమాదం ఉంది. జూలై 9 తారీఖు నాడు జరిగే చారిత్రక సమ్మెలో తెలంగాణ ప్రదేశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీ కూడా పాల్గొంటుంది. బీడీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ నరేంద్ర మోడీకి తగిన విధంగా బుద్ధి చెప్పాల్సిందిగా కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం. 9వ తారీఖున జరిగే సార్వత్రిక సమ్మెకు రైతులు కూడా పూర్తిగా మద్దతిస్తూ దేశవ్యాప్తంగా సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా అఖిల భారత రైతు కూలీ సంఘం కోరుతా ఉంది.